ప్రైజ్ లార్డ్. అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క దయాకరణ వివాహ మహోత్సవానికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేశకుడు బ్రదర్ తేజమాయ. ఈరోజు మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆత్మదేవుడు మనతో సూటిగా మాట్లాడనుగాక. స్తోత్రం, హల్లెలూయా. అసలు వివాహం యొక్క ధర్మం గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి మనం చూద్దాం వివాహ ధర్మం గురించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఒకసారి వివాహం యొక్క ధర్మములు, భర్త యొక్క ధర్మము, భార్య యొక్క ధర్మం గురించి మనం తెలుసుకుందాం. 5:23 క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగన పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఆమేన్. క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఆమేన్. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, భర్త భార్యకి ఏమైనాడంట? శిరస్సు. గట్టి చెప్పండి, ఏమైనాడు? శిరస్సు. కాబట్టి లోకంలో చాలా మందికి తెలియదు శిరస్సు విలువ. లోకస్తులకు తెలియదు కాబట్టి వారు ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటారు. భార్యను సమానంగా లేకపోతే వారికంటే ఎక్కువగా చూస్తూ ఉంటారు. అనేక రకాలైన నష్టాలు, శాపాలు మీదకి తెచ్చుకుంటారు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే భర్త భార్యకి ఏమై ఉన్నాడంట? శిరస్సు అయి ఉన్నాడు. మనకి మెదడు ఎక్కడ ఉంటుంది? మెదడు ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది. మన బాడీ మొత్తం నడిపించేది ఏంటిది? మెదడే కదా. అంటే శిరస్సు దేంట్లో ఉందంటే, శిరస్సులో ఏముందంటే మెదడు ఉంది. హృదయం కూడా నడిపిస్తుంది, కానీ హృదయాన్ని నడిపించేది కూడా ఏంటిది? మెదడే కదా. మెదడు పని చేయకపోతే హృదయం నడుస్తుందా? నడవదు. ఏ అవయవాలని పని చేస్తాయా? పని చేయవు. ఒకవేళ మెదడు కరెక్ట్గా లేకపోతే వాడిని ఏమంటారంటే మెంటల్ లోడ్ అంటారు. అవునా కదా. అంటే వాడిని పిచ్చాసుపత్రికి తీసుకెళ్తాడు. అయితే మొత్తం ఒక మనిషి మొత్తాన్ని నడిపించేది ఏంటిది? శిరస్సు. చెప్పండి, ఏంటిదంట? శిరస్సు. కాబట్టి శిరస్సు అయి ఉన్న మనము ఇంటి మొత్తాన్ని మనం నడిపించాలి. గట్టి చెప్పండి, ఇంటి మొత్తాన్ని ఎవరు నడిపించాలి? పురుషుడు నడిపించాలి. అందుకనే భర్త భార్యకి ఏమై ఉన్నాడంటే శిరస్సు అయి ఉన్నాడు, సంరక్షకుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? సంరక్షకుడై ఉన్నాడని వాక్యము తెలియజేస్తుంది. రెండో అంశాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనంలో కింద ఏముంటుందో, ఎఫెసీ 5 క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండులాగన పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి ఇక్కడ 30వ వచనం చూడండి. ఇంకా అక్కడ ఒక మాట రాశాడు, తన శరీరమును ద్వేషించు వాడెవడూ లేడు గాని ప్రతి వాడు వానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. కింద అందుకని ఏమని రాశాడు చూడండి. కింద ఏమని రాశాడు? ఈ హేతువు చేత. ఈ హేతు అంటే ఏంటిది? ఈ కారణము చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగు. ఈ మర్మం ఏమైనదంట? గొప్పది. భర్త ఏం చేయాలంట? తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుని ఉండును. వారిద్దరు ఏమై ఉంటారంట? ఏక శరీరమై ఉండాలి. వారిద్దరు ఏమై ఉండాలంట? ఏక శరీరం. ఒకరు ఎడమొఖం ఒకరు పెడమొఖం ఉండకూడదు. ఎవరు ఏదైనా ఒక మంచి మాట మాట్లాడితే దాన్ని అంగీకరించాలి. ఇరువురు కలిసి ఒకే పని చేస్తే అసలు ఆ ఇల్లు పరలోకంలాగానే ఉంటుంది. ఒకళ్ళు ఒక పని, ఒకళ్ళు ఇంకొక పని చేస్తే ఆ ఇల్లే యుద్ధశాలగా, ఆ ఇల్లే నరకశాలగా ఉంటారు. అరే భార్యాభర్తలు ఇద్దరు కలిసి అనుకొని కనుక ఒక్క పని కనుక చేస్తే ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే పరలోక దైవికమైన శాలగా ఉంటుంది. అందుకని అక్కడ రాస్తున్నాడు, ఈ మర్మము గొప్పది. ఈ మర్మం ఏమైనదంట? గొప్పది. గట్టిగా చెప్పాలి, గొప్పది. ఈ మర్మం ఏమైనదంట? గొప్పది. ప్రపంచంలోనే 7 మర్మాలు ఉంటే ఆ 7 మర్మాల్లో ఒక మర్మము సంసారం గురించి, కుటుంబం గురించి రాశాడు. ఈ మర్మము గొప్పది అని రాశాడు. హల్లెలూయా. అన్ని మర్మాల్లో కల్లా గొప్పది ఏంటిదంట? కుటుంబాన్ని కట్టుకునే మర్మము. భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరులై ఉండాలి అనే మర్మము గొప్పది. హల్లెలూయా. తర్వాత 5:25 చదవండి. 5:25 పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి,
అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట వారిని నిలవబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునెను. ఆమెన్. భర్త యొక్క ధర్మం, మూడో ధర్మం ఏంటంట? ఫస్ట్ ధర్మం ఏంటంట? భర్త భార్యకు శిరస్సై ఉండాలి. రెండోది ఏంటంట? భర్త భార్యను పోషించాలి, సంరక్షించాలి, పోషించాలి. ఆమె ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ గార్డుగా, సంరక్షణ అంటే ఏంటిది? సెక్యూరిటీగా ఉండాలి. మూడోది ఏందయ్యా అంటే భర్త భార్యను ప్రేమించాలి. గట్టి చెప్పండి. భర్త భార్యను ప్రేమించాలి. భర్త భార్యను ప్రేమించాలంటే భర్తకున్న అమ్మని నాన్నని కొడితే భర్త భార్యను ప్రేమిస్తాడా? చెప్పరేందమ్మా, గట్టిగా చెప్పరేంది? భర్తకున్న తమ్ముళ్ళని నాటుకర్ర తీసుకొని కొడితే ప్రేమిస్తాడా? భర్తకున్న అక్కల్ని, భర్తకున్నటువంటి చెల్లెళ్ళని తన్ని కొడితే ప్రేమిస్తాడా? అంటే ఇక్కడ వాళ్ళ గురించిగా చెప్పేది. వాళ్ళిద్దరు పేరు చెప్పుకుని మీ అందరికి చెబుతున్నా. మీ ఇద్దరు అనుకున్నారు అక్కో. అర్థమైందా? ఇది యూట్యూబ్లో కూడా వెళ్ళిద్ది, అర్థం చేసుకోండి. అంటే భర్త ఎప్పుడు ప్రేమిస్తాడు ఒక భార్యని? వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ తమ్ముళ్ళని, వాళ్ళ చెల్లెళ్ళని, వాళ్ళ బంధువులని భార్య ఎప్పుడైతే మంచిగా పరిచర్య చేసి మంచిగా వారికి సహకారం చేస్తూ వాళ్ళని ప్రేమిస్తూ వారికి ఆతిథ్యం ఇస్తూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా భర్త ఏం చేస్తాడు? భార్యని ప్రేమిస్తాడు. ఎందుకంటే తన మనసు అంతా ఎవరి మీద ఉంటుంది? అప్పుడు దాకా ఆయన్ని పెంచి పెద్ద చేసి చదివించి ఉన్నతమైన శిఖరాలు ఎక్కించిన తల్లిదండ్రుల మీద, కుటుంబస్తుల మీద ఉంటుంది. ఇక భార్య రానే వచ్చింది, ఇంకా పడదు, ఇంకా అడవిలో అడవి పంది పడ్డట్టు పడదనుకో, ఇంకా కుటుంబం ఎట్లుంటుందో తెలుసా? ఇంకా తన్నుకోవటం, గుద్దుకోవటం, వాళ్ళ కపటం, వీళ్ళ కపటం, వాళ్ళ యుద్ధాలు, వాళ్ళ అసూయలు, వీళ్ళ పగలు, ఇటు అమ్మగారి యొక్క బ్యాక్గ్రౌండ్లోంచి తల్లిదండ్రులు ఫోన్లు చేయటం, ఇటు వీళ్ళ నుంచి యుద్ధాలు, ఇవన్నీ అది పెళ్ళి కాదు, అది ఇంకా దరిద్రమైన అరణ్యంలాగా మారిపోద్ది అనమాట. కాబట్టి భర్త భార్యను ఎప్పుడు ప్రేమిస్తాడంటే భార్య ఎప్పుడైతే భర్త యొక్క కుటుంబస్తులు మంచిగా చూసుకుంటుందో అప్పుడు ఖచ్చితంగా ప్రేమిస్తాడు. తర్వాత చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా. ఆ తర్వాత చూడండి సామెతల గ్రంథం 31, సామెతల గ్రంథము 31 అధ్యాయం ఒకసారి చూడండి. 31 అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. సామెతల గ్రంథం 31 అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఆమేన్. దేవునికి మహిమ ఘనత. 4వ అంశం ఏంటంటే భర్త యొక్క ధర్మము భార్య మీద నమ్మకం ఉంచాలి. భార్య మీద ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. భార్య ఇటు బయటికి పోగానే ఒకసారి వీడియో కాల్ చేయి, ఎక్కడున్నావు చూపి అని అన్నాడు అనుకో, అంటే ఏం లేదని అర్థం, వాడికి నమ్మకం లేదని అర్థం. ఇప్పుడు మొత్తం వీడియో కాల్ వల్లనే కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఒక చిన్న వీడియో యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటాం. ఎక్కడున్నావు, కుక్కర్ ఆన్ చేయంటది భార్య. డౌట్ వచ్చి ఆ అమ్మాయి పుట్టింటికి పోయి ఈయన్ని కుక్కర్ ఆన్ చేయంటది. ఇప్పుడు కుక్కర్ అన్ని కుటుంబాలకు తీసుకుపోతా ఉంటాడు. అర్థమవుతుందా? అట్లా నమ్మకత్వాన్ని కోల్పోయేది ఏంటంట? సంసారంలో నమ్మకత్వం పోతే అది కొన్ని రోజులకి చెల్లా చెదరైపోతుంది. కాబట్టి భార్య ఎడల ఏం కలిగి ఉండాలంట? నమ్మకం. నా భార్య పవిత్రురాలు, నా భార్య నమ్మకస్తురాలు, నా భార్య పాపం చేయదు, నా భార్య లోకం వైపు చూడదు, నా భార్య యథార్థంగా ఉంటుంది, నేను పొయ్యాలకల్లా మంచిగా నాకు సహకరిస్తుంది, నా యొక్క రాజ్యాన్ని, నా సామ్రాజ్యాన్ని కడతాదని భర్త ఎప్పుడు భార్య మీద ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. ఆ తర్వాత ఇంకోటి కఠినమైన మాట ఏందో తెలుసా? భర్త భార్యని పొగడాలి. అది చాలా కష్టం కదా. చూద్దామండి ఒకసారి కీర్తనల గ్రంథం సామెతల గ్రంథం 31 అధ్యాయము 28 నుంచి 29 వచనాలు. 28 నుంచి 29 వచనాలు. 28 నుంచి 20. ఆమె కుమారులు చదవండి. కుమారులు అన్నకాడ కుమార్తెలు కూడా పెట్టండి. ఆమె కుమార్తెలు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఆమెన్. ఆమె పెనిమిటి ఆమెను ఏం చేస్తాడంట? పొగుడును. చాలా మంది పతివ్రతలను చూసినా కానీ నీలాంటి పతివ్రతను నేను ఆడ చూడలేదని భర్త భార్యని పొగడాలా వద్దా?
పొగడాలి. మనం ఒక కూర చేస్తే ఆ కూర బాగా కేజీ వేసుకొని తింటాం, కానీ అది చేసి ఎంత కష్టపడి ఆ గ్యాస్ మీద చేసి వంట చేసిందో దాన్ని అప్రిషియేట్ చేయడం కూడా మనకు రాదు. ఉప్పు తగ్గిందా, పప్పు తగ్గిందా, కారం ఎట్టుందా, ఏది ఎట్టుందా అనేది మనం పురుషులం కదా, పురుషుల అహంకారం ఉంటుంది కదా. బైబిల్ ఏం సెలవిస్తుంది? భార్యని పొగడమని చెబుతుంది. మనం బతికుండగా మన నోరు తెరిచి భార్యను పొగడం, మళ్ళీ ఊళ్ళో వాళ్ళందరిని పొగుడుతాం. ఇది అన్నకి తగలొచ్చు తగలకపోవచ్చు, కానీ అందరికీ తగులును గాక. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏదైనా ఒక మంచిది చేసిందనుకో అప్రిషియేట్ చేయాలి. చెప్పండి, ఏం చేయాలంట? అప్రిషియేట్ చేయాలి. చెప్పండి గట్టిగానండి, అప్రిషియేట్ చేయాలి. అసలు మనం వాళ్ళకి ఒక రోజుకి 2000 రూపాయలు శాలరీ ఇచ్చినా ఇకపోయినా పర్లేదు. మీ అమ్మ నాన్నంత మంచోళ్ళు ఎవరు లేరు, నువ్వు అంత నీలాంటి దేవత నాకు దొరికింది, నా జీవితం ధన్యం ఏంటంటే చాలు. ఇంకా వాళ్ళు జీవితాంతం నీకు బానిస సేకరి చేస్తారు. ఆమేన్. వాళ్ళ అమ్మ నాన్నల్ని జస్ట్ అట్ట పొగడాలి అంతే. ఎఫ్రాయిం, అర్థమవుతుందా నీకు? ఇవన్నీ నాకే చెబుతున్నా, అన్న నా ఎదురుగా కూర్చొని అనుకుంటున్నా కదా. కాబట్టి భార్య వాళ్ళ అమ్మా నాన్నల్ని పొగడటం నేర్చుకోవాలి మనం. తర్వాత భార్యను కూడా పొగడటం నేర్చుకోవాలి. భార్య చేసిన ప్రతి పనిని మనము గౌరవించటం నేర్చుకోవాలి. ఈ పని నువ్వు తప్ప ఎవరు చేయలేరని అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేసి చూడండి, వచ్చే వారం నుంచి మీ పరిస్థితులు ఎలా మారిపోతాయో, ఎంత ఆశీర్వాదాలు, ఎన్ని రకాలైన ఆనందం. కుటుంబంలో అసలు గొడవలు అనేవే ఉండవు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగు. ఇప్పుడు భార్య యొక్క ధర్మాలు చెప్తాం. నోట్ దిస్ పాయింట్. సామెతల గ్రంథం 12 ఏందమ్మా? సామెతల గ్రంథం 12:4. సామెతల గ్రంథం 12 నేను ఒక 10 నిమిషాలు చెప్పి ముగిస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి. సామెతల గ్రంథం 12:4. సామెతల గ్రంథం 12:4. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన భార్య భర్తకి ఎలా ఉండాలంటే కిరీటంలాగా ఉండాలి. ఎలా ఉండాలంట? కిరీటంలాగా ఉండాలి. భర్త అడిగిపోయినా కానీ భర్త బలహీనతలు బయటేసే వాళ్ళు ఆయన ఎముకలకి ఏమై ఉంటుందంట? కుళ్ళులాగా మారిపోతుంది. కుళ్ళు ఎలా ఉంటుంది? మనం కుళ్ళిపోయిన దాన్ని ఏదన్నా తింటామా? చెడిపోయిన దాన్ని ఏదన్నా చూస్తామా? ఏదన్నా ఇంట్లో ఎలక చచ్చిపోతే దాని దగ్గర ఉండబుద్ధి అయిద్దా? కాదు. అలా భర్త కంట భార్య ఏమై ఉండాలంటే కిరీటమై ఉండాలి. భర్తను ఎప్పుడు మా ఆయన చాలా మంచోడండి, అట్లా తప్పులు చేయడండి అని చెప్పాలి తప్ప, మా ఆయన ఎట్టంటోడని చెప్పింది అనుకో, ఇంకా ఆ భర్తకి ఎట్లా ఉంటుంది తెలుసా? నేను ఎందుకురా దీన్ని ఇట్టాంటి దాన్ని ఎందుకు చేసుకున్నాను రా అని ఏడుస్తూ ఉంటాడు భర్త. అలాంటి స్థితిలోనికి మనం దిగజారిపోకూడదు. భర్త ఒకవేళ తప్పు చేసినా లోకంలోకి వెళ్ళినప్పుడు ఆ లోకస్తుల ముందు ఆయన పరువు పోకుండా ఆయన్ని కాపాడాల్సిన భారము బాధ్యత భార్య మీద ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:11. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:11. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:11. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములను చెప్పని వారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. ఆమేన్. చూడండి, మితానుభవం అంటే అర్థం ఏందో తెలుసా? మితానుభవం అంటే ఏంటి చెప్పండి? బైబిల్ ఇన్నిసార్లు చదివారు కదా. మితానుభవం అంటే ఏంది? మితానుభవం అంటే ఏంటిది? మితంగా ఉండటం అంటే ఏంటిది? కొంచెం దగ్గరకే చెప్పినావు, ఇంకా అడ్జస్ట్ అయిపోవడం. అబ్బా, ఎక్సలెంట్, రైట్. అంటే ఏ స్థితి కలిగినా ఆ స్థితికి లోబడి ఉండటం మితానుభవం. అతిది, అరే వీడు కొంచెం ఓవర్ చేసిండ్రా, వీడు అంటే నాకెళ్ళి చూడండి, మీ బట్టలు వేరుగా ఉన్నాయి, నా బట్టలు వేరుగా ఉన్నాయి, కానీ ఈ బట్టలు 5000 బట్టలు వేయాల్సిన అవసరంలా. ఒక 200 షర్టు, 500 షర్టు, 500 ప్యాంట్లు వేస్తే సరిపోద్ది. కానీ షర్ట్ ఏమో 3000, ప్యాంట్ ఒక 4000 వేసుకున్నాం అంటే దాన్ని ఏమంటారు? అతి ఖర్చు అన్నమాట. అతి ఖర్చు. దాన్ని మితానుభవం కాదు, అమితమైనది అంటారు. మితానుభవం అంటే ఉన్నదాన్ని సర్దుకొని పోవటం, అడ్జస్ట్ కావటం. దేవునికి మహిమ. ఒక భార్య అనేది ఎలా ఉండాలంటే, భర్తన్నా కొంచెం ఓవర్ చేసినా తట్టుకోగలుగుతాం, కానీ భార్య కనుక ఓవర్ యాక్షన్ చేసి లిప్స్టిక్లు వేసి సింగారించుకొని చీరలు కట్టుకొని పట్టు చీరలు కట్టుకొని తిరిగిందనుకో, ఇంకా కొంప కొల్లేరైపోయినట్టే. మన చర్చిలో కూడా కొంతమంది ఉంటారు, పట్టు చీరలు అంటే పిచ్చి ఎక్కువ వాళ్ళకి. ఒక్కొక్క పట్టు చీర భర్త అట్ట డ్యూటీకి పోయేచ్చేలా ఇట్లా 10,000 పెట్టి అప్పు పెట్టి తీసుకుంటా ఉంటారు. భర్త వచ్చేళ్ళకి ఈ పట్టు చీరలు అప్పు తీర్చడం జీవితంలో సగం అయిపోతుంది.
అర్థమవుతుందా? అలాగా మితానుభవం కలిగిన వారమై ఉండాలి. భార్య అనే ఆమె ధర్మం ఏంటంటే, ఫస్ట్ది ఏంటంట, భర్తకి కిరీటంగా ఉండాలి. రెండోది ఏంటంట, మితానుభవం కలిగి ఉండాలి. మూడోది ఏంటంట, నమ్మకంగా ఉండాలి. మూడోది ఎలా ఉండాలంట, నమ్మకంగా. గట్టి చెప్పండి, నమ్మకంగా. మీకు సంగతి తెలుసా, మనకి మీరు ఎప్పుడైనా చూడండి, తాళం చేతులు మగవాళ్ళ కాడ ఉంటాయి, ఆడవాళ్ళ కాడ ఉంటాయా? చెప్పండి అమ్మా. ఆడళ్ళ దగ్గర ఉంటాయి. బీరువా తాళం, ఇంటి తాళం, తర్వాత టంగు పెట్టే తాళం, తర్వాత దేని తాళమైనా వాళ్ళకి ఇస్తారు. ఎందుకు? అధికారానికి గుర్తు. అంటే బాధ్యతలు మొత్తం వాళ్ళ చేతిలో పెట్టి నమ్మకంతో, నీవే ఈ ఇంటి మొత్తాన్ని, నా పిల్లల్ని, నా వస్తువుల్ని, నా పశువులని, నా నా యొక్క ఆస్తిని, నా పొలాలను, నా స్థిరాస్తులు అన్నిటినీ నువ్వు కాపాడాలని ఆమె చేతిలో పెట్టి పోతావు. అందుకనే బైబిల్లో ఒక ఆడపిల్లకి పెళ్ళైన ఎంగేజ్మెంట్ రోజు 10 వెండి నాణాలు ఇస్తారు. అది పెళ్ళయ్యేదాకా 10 వెండి నాణాలు ఆమె కాపాడాలి. అయితే ఆమె ఒకరోజు ఏం చేస్తుంది, 10 వెండి నాణాల్లో ఒక నాణం పోగొట్టుకుంటుంది. పోగొట్టుకున్నప్పుడు అది దొరికేదాకా ఎతుకుద్ది ఆ అమ్మాయి. ఆమెను ఎందుకు, ఆ వెండి నాణం పోయిందన్న సంగతి పెళ్లి పెద్దలకు తెలిసిందనుకో, పాస్టర్ గారికి, పెళ్లి క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు నువ్వు 3 నెలల్లో ఈ 10 వెండి నాణాలు కాపాడమంటేనే కాపాడలేకపోయావు. రేపొద్దున పెళ్ళి అయిన తర్వాత భర్త ఆస్తికి మీద నువ్వు బాధ్యతగా ఉంటావని గ్యారంటీ ఏంటి? అర్థమైందా? అందుకని ఆ 3 నెలల ఆ అమ్మాయిని ఏం చేస్తారు, ఆ కన్యకని ఏం చేస్తారు, పరీక్షిస్తారు. పరీక్షించి ఆ 10 వెండి నాణాలు నువ్వు ఎట్టేనా ఆడుకో, సాయంత్రం కల్లా ఇవి ఉండాలి మళ్ళీ. అయితే ఒకరోజు ఏం చేస్తుంది ఆ అమ్మాయి, పోగొట్టుద్ది. అంటే భారం లేని వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు ఏది పడితే అది పోగొడుతూనే ఉంటారు. బాధ్యత కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఏం చేస్తారంటే, భారం కలిగి ఏం చేస్తారంటే పని చేస్తారనమాట. భారం కలిగి దాన్ని ఏం కలిగి ఉంటారంటే, మంచిగా ఆ కార్యక్రమాన్ని చేస్తారు, అన్నిటిని చక్కబరుచుకొని ఉంటారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 31:12. సామెతల గ్రంథము 31:12. సామెతల గ్రంథం 31:12 చూడండి. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయును గాని కీడేమి చేయదు. ఆమెన్. బ్రతుకు దినములన్నిట్లో భర్తకు భార్య ఏం చేయాలంట, మేలే చేయాలి కానీ కీడు ఎప్పటికీ చేయకూడదు. ఈ వాక్యం తెలియక చాలా మంది క్రైస్తవ అమ్మాయిలు కూడా భర్తల కుతికలకు వస్తూ ఉంటారు. కాబట్టి భర్త బతికున్నంత కాలం ఏం చేయాలంటే, భర్తకు మేలే చేయాలి కానీ కీడేమీ చేయకూడదు. తర్వాత చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-4 వచనం చూడండి. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల ఇలువగలది. 3వ వచనం చూడండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలపటి అలంకారములు మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలని, అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. చూడండి, బయటికి భార్యలు 2 రకాలుగా ఉంటారు. బహిరంగ భార్య, అంతర్గత భార్య. బహిరంగ భార్యలు ఏం చేస్తారంటే, అక్కడ ఏమని రాశాడు, విలువైన వజ్రాలు, వైడూర్యాలు, బంగారు ఆభరణాలు, జడలు అల్లుకోవటము, వస్త్రాలు ధరించుకోవటం, ఈ వెలుపటి అలంకరణ. మీరు చూడండి, లోకంలో చాలా మంది స్త్రీలు అయ్యే ధరించుకొని వాటి మీదే, ఆ సోకుల మీదే భర్తలకు వాల్యూ ఇస్తూ ఉంటారు. అవి తెస్తేనే వాళ్ళని గౌరవిస్తారు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది తెలుసా, అవి వాటిని వదిలిపెట్టి సాధువుగా, మృదువుగా, దీనంగా, తగ్గించుకొని లోబడి ఉండే స్త్రీలలాగా మీరు ఉండండి. ఇది మీకు అంతరంగ అలంకారముగా ఉండాలి. ఇది దేవుని దృష్టికి మిగుల విలువగలది అని బైబిల్లో రాయబడింది. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. అలా అక్షయ అలంకారాన్ని ధరించుకొని మనం ఉండాలి. లాస్ట్ మాట, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 5:18. సామెతల గ్రంథం 5:18 ఒక్కసారి చూద్దాం, ఏమని రాయబడిందో చూద్దాం. నీ ఊట దీవెన నందును, నీ యవ్వన కాలపు భార్యందు
సంతోషించుము. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నీ ఊట దీవెననందును నీ యవన కాలపు భార్య అందు సంతోషింపుము. దేవునికి మహిమ ఘనత ప్రభావములు. భార్య భర్తను ఏం చేయాలంటే సంతోషింప చేయాలి. చెప్పండి, ఏం చేయాలంట? సంతోషింప చేయాలి. వారి ఇరువురు కలిసి సంతోషంతో సమాధానంతో ఐక్యమత్యంతో ఉన్నప్పుడు సాతాను అనేటటువంటి వాడు భూమండలం మీదకి ఆ కుటుంబంలోనికి రానే రాడు. ఇలాగా భార్య కొన్ని ధర్మాలు, భర్త కొన్ని ధర్మాలు పాటించడం వల్ల అద్భుతమైన రీతిలో మనము దైవికమైన కుటుంబంగా ఆశీర్వదించబడదేము గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచును గాక. ఆమెన్.